ఏదో పిల్ల చీర కట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఏంటి బాబా అన్న? బాయ్ నడు పోదాంపా. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఏ దీనికి అవు బాయ్, దీనికి వైపాలు పెట్టిద్దాం బాయ్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఇంకోసారి డైరెక్ట్ ఇంకో సంపని ఊరాకు గైస్. ఇప్పుడు నా అద్దాలకి వైపాలు పెట్టి నీకు పోతున్నాం చీకట్ల దయాల. ఇంకోసారి హలో గైస్, మేమైతే చికారుకి వస్తున్నాం అనుకోని వానలైనా వరదలైనా మేము చికారు పోకుండా ఉంటాం. ఎందుకంటే పల్లెటూరుల పద్ధతి ఇది. ఇప్పుడు చూడు మీకు అన్ని చూపిస్తాం అనుకుంటున్నాం. వేసేసాడు, బాగా వేసేసాడు. బండి పోతుంది, ఇంకా మీకు అంతా నీట్గా ఆడ పోతుంది, కనిపిస్తలేరు ఎందుకంటే మాకన్నా ముందే తింటాను. ఎందుకంటే బాగా చలి పెడుతుంది, చలి వాన పడుతుంది, చలి పెడుతుంది. మొహం పగిలిపోద్ది. తమ్ముడు తుప్పల్లోకి వెళ్ళకూడదమ్మా. మేమైతే పోతున్నాం ఫ్రెండ్స్ చికార్కి. అడాలి అడాలి కన్ను వాటర్ వేసి కళ్ళకి కొట్టుడి. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. కళ్ళద్దాలకు వైపులు పెట్టి అలా పోయి ఇప్పుడు కొట్టేసాము. ఇగో వీళ్ళే ఇంకా ఈ ముగ్గురు మధ్యలో ఉన్నోడు పిచ్చప్ప చెప్పి కాదు వీడు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సాయిబాయ్ ఎడుగుతావు సాయిబాయ్. ఏదో పిల్ల చీర కట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. ఫ్రెండ్స్ మా దగ్గర ఫ్రీ పొందవి మేము పెడతాం అనుకో, చార్జీ మేమే కలుస్తాం అనుకో. డబ్బా నేను కట్టలేక కాదు, కడితే నేను ఒక్కడనే మంచోడిని అవుతాను, కానీ నువ్వు కూడా మంచోడి కావాలి. ఇదే శివాలయం కలిసేటోడు మా దాంట్లో. మేమైతే రెప్పబోతా పెట్టించామా ప్రక్కనే పోతున్నాం. ఓ అయ్యా అమ్మ బొడ్డు అయిపోయింది ఎగరదు కానీ పక్షి ఎగురుతుంది. ఏమో బాయ్ గుర్తునే ఉంది, గుర్తునే వర్షం తెలిసి కుందలో కూడా తెలిసిపోయింది, అందుకే కనిపిస్తలేవు. గైస్ మేము ఇప్పుడే మొత్తం ర్యాబిట్స్ కోసం తిరిగి ఇక్కడికి వచ్చాము. షికారు దొరకలే అని చెప్పి. సాయి వాన పడుతున్నా దాంట్లో కూర్చుందా మారా కొద్దిసేపు పోదాం గైస్. రూమ్ అయితే ఉంది, రూమ్ లో కూర్చున్నాము మంచిగా. గజ్జలు గంటలు స్టేడియం ఒక బిల్డింగ్ ఉంది, అందులో చూద్దాం ఏమేమి ఉంటాయో. నైట్ పూట చూస్తాం ఎన్నోసార్లు, కానీ నైట్ పోదాం అనుకుంటున్నాం. వాన కూడా ఎక్కువైంది, అందుకే మెల్లగా పోయి కొద్దిసేపు ఆగి పోదామని చెప్పి వస్తున్నాం. ఇగో మా దయ ఏది శివలం కాల్చేటోడు మా సాయిబాయ్. ఏం లేదు
ఏం లేదు బ్రో అది మన షాడోనే హే ఇంగో ఇట్లా నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. వద్దు గైస్ తమ్ముడు తుప్పల్లోకి వెళ్ళకూడదమ్మా. ఏంటంటే అంత బీపీ వచ్చింది పోతారేమో అని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి ఎమోషనల్ ఎక్కువ మాట్లాడారు జాగ్రత్త. రియాక్షన్ గుద్దల మొట్ట ఏం పోలే చూదా పండి ఒక్కసారి చూద్దాం అంతే జస్ట్ చూసిపోదాం అంతే సాయిబాయ్ చూసిపోదాం అంతే ఏం కాదు సాయిబాయ్ చూద్దాం మనం ఇగో ఏం కాదు బాయ్ బాయ్ వద్దు బాయ్ 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 ఇగో మెల్ల ఏం కాదు కొమ్మనే అది చూసి మెల్ల కొమ్మనే అది చూసుకోదాం మెల్ల చూసుకోదాం ఏం కాదు వద్దు బ్రో షాడో కనిపిస్తుంది చూడు బ్రో అంటావు మజాక్ సీరియస్ గా చూడు కొమ్మ అగోబా అంత మంచిగా ఇప్పటిదాకా బ్రో రప్పున వెళ్ళిపోయినంత ఆలోచన నీకు ఫస్ట్ వీడియో చూపిస్తా చూడు అంత ఆలోచన ఇంకా అక్కడ చూడు పెట్టిపోయాను ఒకసారి గైస్ ప్రతి ఒక్క దాంట్లో చీటపూకుడు ఉంటాడు మా దాంట్లో ఈ చీటపూకుడే చీకట్లా తీసుకొచ్చి ఏంటిది మాకేంటిది అంటున్నాను. తమ్ముడు తుప్పల్లోకి వెళ్ళకూడదమ్మా. ఏం లేదు ఒక నిమిషం ఆగు మాగు ఏంటంటే అంత బీపీ వచ్చింది పోతారేమో అని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి ఎమోషనల్ ఎక్కువ మాట్లాడారు జాగ్రత్త. రియాక్షన్ మా తోడు కొడుకులు కావాలని ఇచ్చా ఓపిస్తుంది ఏం లేదు గాయస్ ఏం లేదు గాయస్ మేమే మావాడిని పెట్టి ఒక వీడియో చేసినాం. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఇగో ఎరిపూకలని చేసినాం గాయస్ మిమ్మల్ని. అటు చూడు బే. బాయ్ పూలవరండి బాయ్ అలా మనమే అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. వెదరు అల్టిమేట్ ఉంది. ఈ మస్తు అనిపిస్తుంది, వాన పడుతుంది, మంచిగా లైటింగ్, రోడ్ మీద ఎవ్వరు లేరు, మేము బైక్ మీద తిరుగుతున్నాము. ఎందుకో మంచిగా షేర్ చేసుకోవాలనిపించింది, వీడియో తీసినాం. మా వాళ్ళు తీసుకొచ్చిండు ఇక్కబట్ల దగ్గర మీకు తీసుకొచ్చిన్నాను. టైం 10:09 అవుతుంది. ఈ టైంకి నాకు ఇక్కబట్ల దగ్గర తీసుకొచ్చింది. మా అమ్మ ఫోన్ చేసి కుక్క తిట్లు తెచ్చింది కాదు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న మాకు సపోర్ట్ వీడు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఆ ముగ్గురు కనిపిస్తుంది వాళ్ళ మధ్యలో చిన్న ఏది వీళ్ళు ఆర్కే ఆడు నేను ఆర్కే ఆడు అని చూడడానికి వస్తే ఆకులతో కొట్టింది. ఆకులతో కొట్టగా గిట్టగా చల్లు పడుతుంది. నాకు పిచ్చలు డబ్బులు కొట్టే ఫస్ట్ వచ్చి మీరు సప్లై చేసిన ఏ అని చూసినా అప్పుడు గుద్దాల భయం కాదు. ఇప్పుడు వాళ్ళు ఒక్కడి తీసుకోడు గిట్ట